హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ డేటా హబ్. ఈరోజు మనం క్లాస్లో వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్వి ఫైల్ అండ్ పార్కెట్ ఫైల్ గురించి తెలుసుకుందాం. ఈ రెండింటి గురించి ఫస్ట్ వచ్చేసి అసలు మనకి ఈ రెండు నేమ్స్ చాలా ఫెమిలియర్గా ఉంటాయి, సిఎస్వి అండ్ పార్కెట్ అనేది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎందుకు డేటా ఇంజనీర్స్ పార్కెట్ని ప్రిఫర్ చేస్తారు, పార్కీ అంటారు, పార్కీని ప్రిఫర్ చేస్తారు సిఎస్వి కన్నా. సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ నేను ఒక క్లియర్గా ఎగ్జాంపుల్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ సిఎస్వి. సిఎస్వి అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్, అంటే డేటాని కామాతో సెపరేట్ చేసిన సింపుల్ టెక్స్ట్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది హ్యూమన్ రీడబుల్గా ఉంటుంది, ఈజీ టు ఓపెన్ ఇన్ ఎక్సెల్ ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేస్తే నేమ్, ఏజ్, సిటీ, సాయి, ప్రియా, ఇలా ఉంటుంది. ఈ ఫార్మాట్ మనకి ఎక్సెల్లో ఓపెన్ చేయొచ్చు అండ్ విఎస్ కోడ్లో కూడా ఓపెన్ చేయొచ్చు. చాలా ఈజీ అండ్ హ్యూమన్ రీడబుల్గా ఉంటుంది. అండ్ బట్ ఇట్స్ లైక్ కొంచెం బాలీవుడ్ హీరో టైప్, ఓల్డ్ బాలీవుడ్ హీరో టైప్, అంటే సంథింగ్ అంటే కొంచెం ఓల్డ్ టైప్, సింపుల్ బట్ కొంచెం లిటిల్ స్లోగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్కీ అనేది ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్లో ఉన్న సూపర్ స్టార్ లాంటిది. ఇదేంటంటే పార్కెట్ అంటే ఇది కాలమ్నర్ స్టోరేజ్ ఫార్మాట్. సిఎస్విలో రో బై రో స్టోర్ చేస్తుంది, బట్ పార్కీలో కాలమ్ బై కాలమ్ స్టోర్ చేస్తుంది డేటాని. సో వెన్ స్పార్క్ ఆర్ ఏడబ్ల్యూఎస్ గ్లూ రీడ్స్ ద డేటా, అది ఓన్లీ రిక్వైర్డ్ కాలమ్స్ని రీడ్ చేస్తుంది పార్కీలో. దీనివల్ల ఏమైంది, పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఫైల్ అనేది చాలా స్మాల్ సైజులో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకసారి ఇమాజిన్ యూ హ్యావ్ 10 మిలియన్ రికార్డ్స్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయీ డేటా ఉంది. ఒక 10 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి ఒక ఎంప్లాయీ డేటాలో. అండ్ యూ జస్ట్ వాంట్ శాలరీ కాలం. అప్పుడు మీరు ఏం చేస్తారు, సిఎస్విలో స్పార్క్ అయితే ఎంటైర్ ఫైల్ రీడ్ చేస్తుంది. అదేంటంటే చాలా వేస్ట్ ఆఫ్ టైం ఉంటుంది, స్లోగా కూడా ఉంటుంది. బట్ పార్కీలో ఏమవుతుంది, ఓన్లీ శాలరీ కాలమ్ని రీడ్ చేస్తుంది. దీనివల్ల అనేది డేటా చాలా సూపర్ ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇందువల్ల మనం ఏం చేస్తాము, పార్కెట్ లైక్ చాలా స్పీడ్గా ఉంటుందని ఎక్కువగా పార్కీ ఫైల్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ క్వైరీ పర్ఫార్మెన్స్ అయితే సిఎస్వి ఫైల్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది, పార్కీలో చాలా తక్కువ టైంలో స్పీడ్గా ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ సైజ్ డిఫరెన్స్. ఇక్కడేంటి, ఇప్పుడు సైజ్ డిఫరెన్స్ అని చూద్దాం. ఇందులో సిఎస్వి ఫైల్స్ని ప్లెయిన్ టెక్స్ట్ కంప్రెషన్ ఉండదు, ఎన్కోడింగ్ ఉండదు సిఎస్వి ఫైల్స్లో. కానీ పార్కీ ఏం చేస్తుంది, కాలమ్ వైజ్ కంప్రెషన్ అండ్ ఎన్కోడింగ్ని యూస్ చేస్తుంది. దీనివల్ల ఏమైంది, 1 GB సిఎస్వి ఫైల్ ఈజ్ ఈక్వల్ టు 200 MB పార్కెట్ ఫైల్ అవుతుంది. అంటే సిఎస్విలో 1 GB ఫైల్ ఉన్న డేటా పార్కీ ఫైల్లో మనకి 200 MBలో స్టోర్ అవుతుంది. దీనివల్ల ఆల్మోస్ట్ 80% ఆఫ్ సైజ్ సేవ్ అవుతుంది. అది అంటే మనం S3లో స్టోర్ చేసుకునేటప్పుడు కాస్ట్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుతుంది ఇలా స్టోర్ చేయడం వల్ల. చూడండి, ఇక్కడ సిఎస్వి ఫైల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువ జీబీ డేటా ఉంది, పార్కీ ఫైల్లో స్టోర్ చేస్తే తక్కువ స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనకు శాంపుల్ కోడ్ అక్కడ ఇచ్చాను, ఎగ్జాంపుల్ కోడ్. ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఏమవుతుంది, పార్కీ ఫైల్లో 3 to 10x ఫాస్టర్గా ప్రాసెస్ అవుతుంది అండ్ యూజెస్ లెస్ మెమరీ యూజ్ చేసుకుంటుంది పార్కీ ఫైల్ యూజ్ చేయడం వల్ల డేటాని. సిఎస్విలో ఏమవుతుంది, ఇదేంటంటే కొంచెం స్లోగా ఉంటుంది అండ్ ప్రాసెసర్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెన్ టు యూజ్ అండ్ వాట్. ఇక్కడ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి మనం, ఇక్కడ ఏంటంటే ఫైనల్ క్వశ్చన్ వస్తుంది, వెన్ టు యూజ్ అండ్ లాగా. మనం ఏం యూజ్ చేసుకుంటాము, యూజ్ సిఎస్వి ఫైల్ వెన్ యూ నీడ్ ఫర్ సింపుల్ ఫార్మాట్, స్మాల్ డేటా ఆర్ ఎక్సెల్ షేర్ చేయాలి అనుకున్నప్పుడు సిఎస్వి ఫైల్ని యూజ్ చేయండి. ఆర్ అదర్వైజ్ ఏం చేస్తారు, యూజ్ పార్కీ ఫైల్
when dealing with big data, Spark, AWS, Glue, Databricks or Analytics, వీటికి యూజ్ చేసినప్పుడు మీరు పార్క్ ఫైల్ని యూజ్ చేయాలి. లైక్ సింపుల్గా చెప్పాలంటే సిఎస్వి ఈజ్ లైక్ ఏ నార్మల్ బైక్, పార్కీ ఈజ్ ఏ సూపర్ బైక్ లాంటిది. సో మీరు బిగ్ డేటా యూజ్ చేసుకున్నప్పుడు పార్కీ యూజ్ చేయండి, లేదంటే సింపుల్ స్మాల్ డేటా ఉన్నప్పుడు సిఎస్వి ఫైల్ యూజ్ చేసుకోవాలి. ఇది మీ డేటా పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ కంపారిజన్ ఉంది, లైక్ ఫార్మాట్, కంప్రెషన్, స్పీడ్, సైజ్, హ్యూమన్ రీడబుల్, యూజ్డ్ ఇన్, లైక్ ఏది ఎలా ఉంటుంది అని. సో ఫార్మాట్ వచ్చేసి సిఎస్విలో రో బేస్డ్ ఉంటుంది, పార్కీలో కాలమ్నా బేస్డ్ ఉంటుంది. కంప్రెషన్ ఉండదు సిఎస్విలో, పార్కీలో కంప్రెషన్ ఉంటుంది. స్పీడ్ సిఎస్విలో తక్కువ అండ్ పార్కీలో హై స్పీడ్. సైజ్ ఏమో సిఎస్వి ఎక్కువగా ఉంటుంది, పార్కీలో తక్కువ సైజు స్టోర్ చేసుకోవచ్చు. సిఎస్వి ఏంటంటే హ్యూమన్ రీడబుల్, పార్కీ కాదు. అండ్ సిఎస్వి యూజ్డ్ ఇన్ ఎక్సెల్ అండ్ పైథాన్. బట్ పార్కీ వచ్చేసి మనం ఎక్కడ యూజ్ చేస్తామో స్పార్క్, ఏడబ్ల్యూఎస్, హడూప్, బిగ్ డేటాలో ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ కీ టేక్ అవేస్ వచ్చేసి సిఎస్వి చెప్పినట్టే, సిఎస్వి ఈజ్ ఈక్వల్ టు సింపుల్, హ్యూమన్ రీడబుల్. అండ్ పార్కీ వచ్చేసి బిగ్ డేటాకి ఫాస్ట్ అండ్ కంప్రెస్డ్ డేటాకి యూజ్ చేస్తాము. సిఎస్వి ఈక్వల్ టు లైక్ ఎక్సెల్ అండ్ స్మాల్ ప్రాజెక్ట్స్కి వస్తాం. పార్కీ వచ్చేసి బిగ్ డేటా ప్రాజెక్ట్స్కి, అనలిటిక్స్కి, గ్లూకి మనం యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద స్మాల్ డిఫరెన్స్ అండ్ కంపారిజన్ బిట్వీన్ పార్కీ అండ్ సిఎస్వి ఫైల్. అండ్ అంతే మరి ఈ వీడియోలో. And remember, I already told you about CSV is for humans, Sparky is for machines. Like, and ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.